క్లారిటీ, రెస్పెక్ట్ ఇవన్నీ ముఖ్యం. కానీ నిఖిల్ విషయంలో అవి లేవు అని చెప్పి ఒక కామెంట్ అయితే వచ్చింది. మీరు నమ్మకపోతే ఆ కామెంట్‌ని థంబ్‌నెయిల్‌లో పెడతాను పక్కాగా చూడండి. అంటే సడెన్‌గా నొక్కిన వాళ్ళు ఒకసారి మళ్ళీ వెనక్కెళ్ళి థంబ్‌నెయిల్‌లో చూడండి ఆళ్ళేమని పెట్టారు. అయితే ఒక క్లారిటీ ఉండాలి. ఎవరితోని మాట్లాడేటప్పుడు ఆ క్లారిటీతోనే మాట్లాడాలి గానీ, ఏదో సైలెంట్‌గా మాట్లాడుతున్నట్టు అలా చేస్తే వాళ్ళేమవుతారు, ఇబ్బంది పడతారు, లేదా వాళ్ళసలేం ఆలోచిస్తారు అని చెప్పి ఒక పెద్ద కామెంట్ అయితే వచ్చింది. నేను కరెక్ట్‌గా కన్వే చేయలేకపోతున్నాను. ఎందుకంటే నేను చదివాను గానీ వీడియో చేసే టయానికి మర్చిపోయా. వాళ్ళు పరిచయం లేని వాళ్ళతో అలా చేసినా బానే ఉండిద్ది. ఏమని అవును, కాదు అన్నట్టున్నా పరిచయం లేదు కాబట్టి వాళ్ళేమనుకోరు. కానీ బాగా పరిచయం ఉన్న వాళ్ళతో కూడా అలాగే ఉంటే అసలేంటి అని చెప్పి ఆ కామెంట్‌లో అయితే ఉంది. అది కూడా ఒక రకంగా నిజమని చెప్పుకోవచ్చు. ఆ కామెంట్ పెట్టిన వారెవరో బాగా నీట్‌గానే పెట్టారు. వాళ్ళు చాలా పెద్దగా పారాగ్రాఫ్ వల్లే పెట్టారు. నిజంగానే మనం పరిచయం ఉన్న వాళ్ళతో అయినా, పరిచయం లేని వాళ్ళతో అయినా ఒకేలాగా మనం కన్వే చేయాలి మనం అనుకున్నదేదో. అది కన్వే చేయలేకపోతే ఇంక అలా మాట్లాడి వేస్టు. అది రెస్పెక్ట్ అంటారే, రెస్పెక్ట్ పక్కాగా ఇస్తాడు గానీ తను క్లారిటీ అనేది ఇవ్వరు అని చెప్పి ఆ కామెంట్‌లో మెన్షన్ చేసి అయితే ఉంది. మీరు చాలామంది అబ్జర్వ్ చేసుంటే అయన్నీ నిజంగానే జరిగినియి. జరిగినియి అలాగా కొన్ని విషయాల్లో అయితే ప్రూవ్ అయినియి కూడా. అందరి ముందు పబ్లిక్‌లోనే ప్రూవ్ అయింది. దాని గురించి ఎవరేమనుకున్నా, ఎవరెన్ని మాట్లాడినా అది రాంగ్ అయితే అవ్వదు. ఆల్రెడీ ఒకసారి పబ్లిక్‌లోకొచ్చేసాక అది అందరూ చూసాక కొంతమంది కాదు, అవును అన్నా ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే అందరికీ తెలిసిపోయిన వాస్తవాలు కాబట్టి, ఇంకా అవి అలా పట్టించుకోకుండా వదిలేస్తమే బెటర్. అయితే ఇప్పుడు కామెంట్ పెట్టినోళ్ళు పెట్టిందయితే నేను 100% రైట్ అని నమ్ముతున్నాను. కానీ అందులో రెస్పెక్ట్ అనేది ఒక్కటి తప్పితే మిగతాదంతా నిజంగానే వాళ్ళు పారాగ్రాఫ్‌లో పెట్టినట్టే ఉంది. మీకు ఇంకొకసారి చెప్తున్నాను మరొకసారి. నేను ఇది నా అంతట నేను చెప్పట్లేదు. ఆ కామెంట్‌కి సంబంధించి మాట్లాడుతున్నా. కావాలంటే ఆ కామెంట్ థంబ్‌నెయిల్‌లో ఉండిద్ది. ఒకసారి థంబ్‌నెయిల్ కూడా చూసేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ అనేది చేయండి. అసలు వీడియో చూస్తున్నారు గానీ లైకులు చాలా తక్కువ వస్తున్నాయి. వీడియో